మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పులు కలకలం రేపై ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోదాలు నిర్వహించేందుకు వెళ్లారు. పోలీసులను చూసి ఓ వ్యక్తి ఫైర్ ఓపెన్ చేశాడు. దీంతో డ్రగ్స్ తీసుకున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొకేన్తో పాటు రివాల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఫామ్ హౌస్ మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిందిగా పోలీసులు గుర్తించారు. అయితే సోదాలు చేసేందుకు వెళ్లిన ఈగల్ టీంను అడ్డుకుని కొందరు యువకులు హంగామా చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీలో కాల్పులు కలకలం రేపై అయితే సోదాలు చేసేందుకు వెళ్లిన ఈగల్ టీంను అడ్డుకుని కొందరు యువకులు హంగామా చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు ఓ ప్రజాప్రతినిధితో పాటు 8 మంది వీఐపీలను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పోర్టేటర్ రమేష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఈ పార్టీకి సంబంధించి ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళ వివరాలు ఏమైనా తెలిసాయా? ఏంటి పూర్తి డీటెయిల్స్? ఇప్పటికీ ఈ పార్టీకి సంబంధించి ఎవరిని అదుపులో తీసుకున్నారనే విషయం ఖచ్చితంగా తెలియదు. కానీ మాజీ ఎమ్మెల్యే మాత్రం ప్రస్తుతానికి అదుపులో ఉన్నాడు. అతనితో పాటు ఒక ప్రజాప్రతినిధి కూడా అదుపులో ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ప్రజాప్రతినిధి ఎవరనే విషయం కూడా ఖచ్చితంగా సమాచారం లేదు. కానీ మాజీ ఎమ్మెల్యే మాత్రం ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. ఇది ఈ మాజీ ఎమ్మెల్యే సంబంధించిన ఫామ్ హౌసే అని చెప్పవచ్చు. అయితే ఆ ఫామ్ హౌస్ లోనే పార్టీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా చూస్తున్నాం. ఆ విజువల్స్ లో ఏదైతే రివాల్వర్ సాధన చేసుకున్నో దానికి సంబంధించిన వీడియో కూడా ఫోటో కూడా రావడం జరిగింది. అయితే దీంతో పాటుగా చూసినట్లయితే ఇప్పుడు ఎవరిని తీసుకున్నారన్న విషయం కూడా ఖచ్చితంగా మనకు సమాచారం తెలియదు. అయితే ఇక్కడ ఈ ఫామ్ హౌస్ ఎవరిది అంటే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిది ఫామ్ హౌస్. అయితే పైలట్ రోహిత్ రెడ్డిగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ పైలట్ రోహిత్ కూడా ఉన్నారు. అయితే పైలట్ రోహిత్ తో పాటు మిగతా 8 మంది కూడా తీసుకోవడం జరిగింది. ఇట్లా మరొక ప్రజాప్రతినిధి ఉన్నట్టుగా సమాచారం. అయితే ఆ ప్రజాప్రతినిధి ఎవరు అనే విషయం కూడా మనకు ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే ఆ ప్రజాప్రతినిధి సంబంధించి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. అతను ఎవరనే విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా అతని కోసం అతనికి సమాచారం కూడా ఇప్పుడిప్పుడు వస్తుంది. మరోవైపు చూసినట్టే దీంట్లో 8 మంది వీఐపీలు అని చెప్తున్నారు. అయితే 8 మంది వీఐపీలు ఎవరు ఏంటనే విషయం కూడా మనకి ఇంకా సమాచారం లేదా. 8 మంది వీఐపీలు అందులో మాజీ రాజకీయ నాయకుల లేకుంటే వ్యాపారవేత్తలు అనే విషయం కూడా మనకు తెలియదు. దానికి సంబంధించి కూడా సమాచారం రావాల్సింది. అయితే పార్టీకి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం వస్తుంది. ఇప్పుడే ఏదైతే ఒక రివాల్వర్ స్వాధీనపరుచుకున్నారో దానికి సంబంధించిన కాటేజ్, ఎందుకంటే 4 కాటేజీలు మనం చూస్తున్నాం. అది అంటే రివాల్వర్ వాడిన తర్వాత కింద పడ్డ షెల్స్ 4 కనబడుతున్నాయి. అంటే 4 రౌండ్ల కాల్పులు అక్కడ జరిగినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ 4 రౌండ్ల కాల్పులు సంబంధించి చూసినట్లయితే ఇంకా ఫర్దర్ గా అక్కడ ఎందుకోసం కాల్పులు జరిపారు, దేనికోసం కాల్పులు జరిపారు, ఎవరిని ఉద్దేశించి కాల్పులు జరిపారు, లేకపోతే పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకొని కాల్పులు జరిపారా, లేకపోతే పోలీసులు అక్కడికి చేరుకున్న కాల్పులు జరిపారా దాని విషయం కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో పెద్ద ఎత్తున కూడా అంటే కొంత కొకైన్ కూడా స్వాధీనపరుచుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే కొకైన్ సంబంధించి చూసినట్లయితే ఇంకా ఆ కొకైన్ ఎంత పెద్దలో దొరికింది ఏంటనే విషయం కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇప్పుడే మన స్థానిక రిపోర్టర్ కూడా అక్కడికి గోపాల్లో కూడా అక్కడికి స్థానిక రిపోర్టర్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పుడే గేటు ముందర కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున్నారు. గేట్ దగ్గర నుంచి లోపలికి మీడియా వాళ్ళని అలౌ చేయట్లేదు. గేట్ నుంచి కూడా దాదాపు ఒక 1000 మీటర్ల వరకు లోపలికి అంటే కొంత దూరం కూడా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అంత దూరం కూడా మొత్తం ఫామ్ హౌస్ లోపల ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ సంబంధించి కూడా ఎవరు కూడా లోపలికి రాణించలేరు. కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తి సమాచారం ఇంకా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పుడు సంబంధించి చూసినట్లయితే ఇంకా కొన్ని విజువల్స్ కావచ్చు, కొన్ని సమాచారం కూడా ఇంకా వస్తూ ఉన్నది. మరోవైపు చూసినట్లయితే దీంట్లో అక్కడ పార్టీ జరుగుతుందన్న విషయం అంటే పెద్ద ఎత్తున పార్టీ జరుగుతుందన్న సమాచారం
తెలిసి అక్కడికి ఈగల్ టీం చేరుకోవడం జరిగింది. ఈగల్ టీం చేరుకున్న తర్వాత అక్కడ ఆ మేరకు పార్టీలో జరుగుతున్న హంగామా కావచ్చు, దాన్ని అడ్డుకునే ప్రయత్నం కావచ్చు, లోపలికి వెళ్తున్న సమయంలో ఇదంతా దొరికింది. మనం ఎక్స్క్లూజివ్ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఎన్టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం విజువల్స్. ఫామ్ హౌస్ సంబంధించారు. ఫామ్ హౌస్ లో అక్కడ ఏం జరుగుతుంది, ఫామ్ హౌస్ లోపల ఏం జరుగుతుంది, ఫామ్ హౌస్ సంబంధించి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్ మనం చూస్తున్నాం. ఫామ్ హౌస్ లో లోపల ఏదైతే పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత ఫామ్ హౌస్ సంబంధించిన విషయాన్ని, అంటే ఫామ్ హౌస్ లోపల ఉన్న విషయాన్ని మనకు రావడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చూస్తున్నారు. లోపల ఇప్పుడు ఇదే ఫామ్ హౌస్ లో ఇదే ఫామ్ హౌస్ లో చూసినట్టయితే దీంట్లోనే ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన డీలింగ్ కూడా ఎంతో జరిగింది. ఇదే ఫామ్ హౌస్ లో అక్కడ ఎమ్మెల్యే కొనుగోలు సంబంధించిన డీలింగ్ జరుగుతున్న పోలీసులు అక్కడ వెళ్ళి పట్టుకోవడం జరిగింది. ఇదే ఫామ్ హౌస్ లో అప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి వచ్చి మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అక్కడ వారిని పట్టుకోవడం జరిగింది. అంటే ఇదే ఫామ్ హౌస్ లో ఇప్పుడు పార్టీ జరుగుతున్న విషయం తెలిసి అక్కడికి వెళ్ళి ఏదైతే పట్టుకున్నారో అయితే ఇందులో ఒక ప్రజాప్రతినిధి, మాజీ ప్రజాప్రతినిధితో పాటు 8 మంది విఐపీలు ఉన్నారని చెప్తున్నారు. అయితే 8 మంది విఐపీలో ఎవరు అంటే వాళ్ళందరూ వ్యాపారవేత్తలా లేకుంటే రాజకీయవేత్తలా అనే విషయం కూడా ఇంకా స్పష్టంగా తెలియదు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా అధికారులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి పార్టీలో ఎవరో డ్రగ్స్ తీసుకున్న విషయం కూడా తనిఖీలు చెక్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అందరికీ కూడా ఏదైతే లోపల మొత్తం 10 మంది దాకా కనబడుతున్నారు ఉన్నారని చెప్తున్నారు. దాంట్లో వాళ్ళందరూ యూరిన్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో దానికి సంబంధించిన రిజల్ట్ వెంటనే వస్తుందో ఆ తర్వాత వాళ్ళందరూ కూడా వారిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికైతే పైలట్ రోహిత్ రెడ్డిని అయితే అదుపులో తీసుకున్నారు. అందులో కూడా ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు. మిగతా 8 మంది విఐపీలు ఉన్నారని చెప్తున్నారు. అయితే విఐపీలు ఎవరు అంటే విఐపీలు రాజకీయ నాయకుల, వ్యాపారవేత్తల లేకుంటే ఇతర ప్రాంతాలకు చెందిన వారన్న విషయం కూడా అధికారులకు ఇంకా చెప్పట్లేదు. అధికారులకు సమాచారం రావట్లేదు. ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది. అయితే ఇప్పటికీ ఇందులో పెద్ద ఎత్తున డ్రగ్ పార్టీ జరుగుతుందన్న విషయం తెలుసుకొని వెళ్ళిన ఈగల్ టీం వెళ్తున్న సమయం గేట్ దగ్గర ఉన్న సమయంలోనే కాల్పులు జరపడం, ఆ తర్వాత కాల్పులకు సంబంధించిన షెల్స్ మనం చూస్తాం. 4 రౌండ్ల కాల్పులు జరపడం మనకు కలుగుతుంది. ఒక లైవ్ బుల్లెట్ కూడా అక్కడ ఉండడం జరిగింది. అయితే దీంట్లో చూసినట్లయితే ఇప్పటికే 4 రౌండ్ల ఫైరింగ్ ఎందుకు జరిపారు, దేనికోసం జరిపారు అనే విషయం కూడా ఇంకా తెలియాల్సి వస్తుంది. అయితే ఇంకో లైవ్ బుల్లెట్ మాత్రం ఇంకా అక్కడే కనబడుతుంది. ఇప్పటికి రివాల్వర్ ను స్వాధీనపరుచుకున్నారు. దాంతో పాటుగా చూస్తున్నట్టు